ఆ విధంగా జరిగే అవకాశం ఉందమ్మా? అవకాశం లేదు, అవి చేయలేదు అసలు. జరిగే అవకాశం జరగదంటే లేదేనే లేదు అసలు. అది భారత్ కాదు, సేలు అవి. పిల్లోని రయ్యి కానీ తెల్లారుతాను కానీ తీసుకొచ్చి పండ పెట్టి సాగు కొట్టారు పెట్టిందే అంతే. అంటే ఇప్పుడు ఆ గ్రామానికి అది ఎంత దూరం ఉంది? మీకు అనుమానం కలిగిస్తున్న ప్రధాన అంశాలు ఏంటి? ఇప్పుడు పిల్లవాడిని ఖచ్చితంగా చంపారు అనడానికి మీకు కొన్ని డౌట్స్ ఉంటాయి, ఇది జరగడానికి లేదు, ఇది జరిగిందని. అటువంటి ఏమన్నా ఉన్నాయా? అటువంటి ఏమి లేవు. అక్కడ తీసుకొచ్చి పండబెట్టి 3 కిలోమీటర్లు మా ఊరికి, ఆ ఊరికి 3 కిలోమీటర్లు జరిగింది అది. అయితే పిల్లవాడు మిస్టేక్ 8వ తేదీ 10వ తేదీ దాకా పిల్లవాడిని ఏం చేస్తుంటారు, ఎట్లా మీరు ఏమి భావిస్తున్నారు? అవి చంపేసి వచ్చి తీసుకొచ్చారు పండబెట్టిందే కదలకుండా అంతే. అంటే మీ గ్రామస్తులు చేసి ఉండొచ్చా, బయట వాళ్ళు మీరు ఏదైనా అనుమానిస్తున్నారు? మేము అనుమానించడం మా ఊర్లో చేసినారు. మాకేం తెలుసు. బల్లే పోయింది, బల్లె నుంచి పిల్లోడు పోతుంటే చూడలేదు. ఎందుకు చూడలేదని మీరు ఆమెను పెట్టుకోవాలి. మీరు గట్టిగా ఉత్తరాలను అడుగుతూ మేమేం చెప్పాను? మా పిల్లోడేమో అన్యాయం అయిపోయిందా? ఇవాళ మాకు దిక్కు లేకుండా ఈ మొత్తం అగసాట్లు పడి చేస్తే మీరు ఏది పట్టించుకొని చేయాలని కదా నా కోరికలు. అల్లారి ముద్దుగా పెంచుకునేటువంటి చిన్నారి కనబడకుండా పోవడంతో గ్రామస్తులంతా కూడా బాధపడుతూ ఉన్నారు. అయితే మనతో పాటు ఇంకొంతమంది మహిళలు కూడా ఉన్నారు. అసలు చిన్నారి పొలంలోకి అంత దూరం ఎలా వెళ్ళగలిగాడు అనేది కూడా వాళ్ళు ఇప్పుడు అనుమానిస్తున్నారు. 5 కిలోమీటర్లు రాసిపోతాడు సార్ సన్న పిల్లోడు. 2.5 సంవత్సరం పిల్లోడు అంత దూరం పోలేడు. చెప్పులు ఒక సాట ఉన్నాయి. పిల్లోడు 4 కిలోమీటర్ల దూరంలో పడింది. చెప్పులు కానించి 4 కిలోమీటర్ల దూరంలో బోర్ల పడి ఉంది. ఇది అంత దూరం పిల్లవాడు పోయే ఛాన్స్ లేదు. మరి ఎవరు చేస్తుంటారని అనుమానం? అయితే ఇది ముమ్మాటికైతే హత్య చేశారైతే నిర్ధారణ చేసుకుంటారు. పిల్లాడు గొంతు ఎండిపోయి అడవిలో చనిపోయినాడంటే ఇదంతా ఒట్టి ప్రాకు. 2 రోజులు పగులు నైట్ జరిగింది. ఆ పిల్లాడైతే చనిపోలే, గొంతు ఎండి చంపేసింది అదైతే. అయితే అప్పుడు వర్షం కూడా ఏదో పడ్డదంటున్నారు. మరి వర్షానికి ఆనవాళ్ళు పిల్లవాడికి బురద అటువంటి ఏమన్నా? ఏమి లేదు సార్, ఏందో పూసి దుమ్ము ఉంది, ఒంటి మీద దుమ్ము ఉంది. పిల్లోడికి ఏమైనా లేదు. దెబ్బలు తగిలినాయి కాళ్ళకు, అలివి కాళ్ళ వాళ్ళకు కొట్టిరు ఇష్టాసరంగా హింస పెట్టారు పిల్లోడిని. అయితే మహిళలు చెప్తుంది ఏంటంటే ఆ రోజు భారీ వర్షం పడ్డప్పటికీ కూడా చిన్నారి ఆ పొలాల్లో తిరిగితే ఒంటికి మాయం లేదా కాళ్ళకు భారీగా బురద ఉండేటువంటి అవకాశం ఉండాలి. పిల్లవాడి పైన ఎటువంటి బురద కూడా లేదు. అదేవిధంగా కొట్టిన దెబ్బలు అయితే ఉన్నాయని కూడా మహిళలు చెప్తున్నారు. పిల్లవాడిని వినకపోయేసరికి హింసించుంటారని కూడా చెప్తూ ఉన్నారు. అక్కడ పిల్లవాడు నల్లవాగు ఏదైతే దాటే క్రమంలో అక్కడ చెప్పులు కూడా పెద్దవాళ్ళు ఇచ్చినట్లుగా చెప్పులు కూడా ప్రాపర్ గా పెట్టి ఉండటాన్ని కూడా వాళ్ళు ప్రధానంగా అనుమానిస్తున్నారు. చిన్నారి ఆ వాగులోకి దిగితే పైకి ఎక్కడం కూడా కష్టమని కూడా వాళ్ళు చెప్తున్నారు. అటువంటి పరిస్థితుల్లో అక్కడి నుంచి పైకి ఎలా ఎక్కాడు, అక్కడి నుంచి అవతల ఇంకో కిలోమీటర్ ఎలా పోగలిగాడు? ఒకవేళ పైకి ఎక్కే క్రమంలోనే చెప్పులు లేదా పిల్లవాడు జారిపోయే ప్రమాదం ఉంటుంది. కానీ చెప్పులు ప్రాపర్ గా అలా పెట్టడం సాధ్యమేనా? పిల్లవాడిని 2 రోజుల పాటు పొలాల్లో తిరిగితే బురద కంప ఇవంతా గుచ్చుకోవడం జరగాలి. అటువంటిది ఏమీ లేకుండా పిల్లవాడు ఫ్రెష్ గా పిల్లవాడిని కొట్టిన దెబ్బలు, కొట్టిన ఘాట్లు, కొట్టినటువంటి గాయాలు తప్ప మరేమీ లేవని కూడా గ్రామస్తులు ఘంటాపదంగా చెప్తున్నారు. ఇది ఖచ్చితంగా హత్య, ఎక్కడో హత్య చేసి తీసుకొచ్చి అక్కడ వేయటం కానీ లేదా 2 రోజుల పాటు నిర్బంధించి 10వ తేదీ లేదా 9వ తేదీ రాత్రి చంపి అక్కడ వేయటం కానీ జరిగి ఉండొచ్చని వారంతా ఆవేదన చెందుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే సాధారణ మృతిగా చిత్రీకరించడాన్ని మాత్రం వారు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇది ముమ్మాటికి హత్య, ఖచ్చితంగా బాధిత కుటుంబానికి న్యాయం జరగాలి, మా చిన్నారికి న్యాయం జరగాలని కూడా వారంతా ముక్త కంఠంతో కోరుతున్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ